వెంకన్ననే నాతో సమంగా రాసేదని అన్నాడు. నేను కూడా ఒక అంజననే నాతో సమంగా రాసేదని చెప్పేది. ఇవాళ ఆయన చనిపోయినాడు, భూమి మీద వెళ్ళిపోయాడు. మాకు ఆయనకు వ్యక్తిగత స్పర్ధకు సంబంధించి కవిత్వానికి సంబంధించిన స్పర్ధలు కూడా లేవు. రాజకీయ అభిప్రాయాల దగ్గర ఉంటుంది. మీరందరూ ఆ ప్రశ్న లేదు. నేను రాజకీయాలు నాకు ముఖ్యం కాదు, ఆయనకు కూడా ముఖ్యం కాదు. ఏదో మేము మా ప్రపంచంలో మేము ఉంటున్నాం. ఆయనకు ఒక్క మాట మాట్లాడతాను. వాగ్దేవి కృపచేత వనరుగా కవనాన్ని అల్లిన మా కవి అందశ్రీ అక్షరంభు నీకు ఆవలున్నది గాని అమ్మ వాగ్దేవి నీ హృదయమందుండే పాట నల్లిక నీకు నేర్పినారే వర్తి తెచ్చింది కదా నీకు ఆ గగనమూలే కీర్తి పాట నల్లిన నీకు నేర్పినారే వర్తి తెచ్చగద నీకు గగనమంతటి కీర్తి ఆవేశమున మాట అగ్ని గురిసినట్టు మనసు చూడగ పసి పిల్లవా లోపలేమో పసి పాపనోలే గుట్టు మునితత్వ భావాల అలరించు తత్వాల అచల సాంఖ్యమున శ్రీరాము మాయోగి బిర్దురామారాజు వీరి చలువతో అక్షరాల దిద్దుకొని ఎలా మంచి శేఖరుని వెంటనే తిరిగాడి గంగ సినిమాతోడ నింగి కీర్తిని పొంది బతుకమ్మలో కలిసి దూరము కూడాడి పాటయ్యి ఆటయ్యి పరవశంపుగా దుముదామున తిరిగి భూమిలో లావోలే దుముదామున తిరిగి పాటయ్యి ప్రభవించినట్టి అంధ్యాశ్రీ వెళ్ళిపోయిన నావు హృదయం ఉన్నవు అక్షరంబై నీవు అవనిలో బతికేవు అక్షరంబై చిరా యశక్కాయము చేత అవనిలో నిలిసేవు అన్న అంధ్యశ్రీ నిన్ను ఎన్నటికీ ఈ జగతి మరువనంత మంచి సత్కవి నీవని హృదయలోతుల నుంచి వచ్చింది ఈ మాట ఎప్పటికీ చెరగదు మన కవనపు బాట.